హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024లో అంకగణితం అంటే అర్థమెటిక్లో ఇచ్చిన కొన్ని బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే వీటిని ప్రీవియస్ బిట్స్ అంటే ఈ బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అక్టోబర్లో జరగబోయే టెట్లో వచ్చే అవకాశం ఉన్నందున ఆ మోడల్స్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి వినండి. ఫస్ట్ బిట్, ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు రూ. 450. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత అన్నాడు. అయితే బూట్ల ఖరీదు 450. 450 అంటే 100% 450 అని. దీనిపై అమ్మకపు పన్ను ఎంత విధించాడు? 5%. 5% అంటే దీనిపై విధించాడు కాబట్టి 100 + 5 105% ఎంత అని అడిగాడు. ఇది 100% ఎంత అయితే 105. 105 అనేది 100 కంటే ఎక్కువ కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 450 మనం క్యాన్సిల్ చేద్దాం. 0 0 521 5 2 22.5 472.50 ఇది వస్తుంది ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ సమ్ చూద్దాం. అసలు రూ. 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. అయితే ఇది సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. అసలు ఎంత అంట? 1200. P = R = 12%. T 3. అయితే దీని యొక్క వడ్డీ కడదాం. PTR/100. I = P అంటే 1200 ఇంటూ 3 ఇంటూ 12/100 క్యాన్సిల్ చేస్తే 144 ఇంటూ 3 అంటే 432. వడ్డీ 432. కానీ లెక్కలో ఏమడిగాడు? మొత్తం అన్నాడు. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. అసలు 1200 ప్లస్ వడ్డీ 432 అంటే 1632. ఇది ఆన్సర్. దీన్ని మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే అసలు ఎంత? 1200 అంటే 100% = 1200 అయింది. మనకి ఇక్కడ 3 ఇయర్స్కి వడ్డీ ఎంత? ఇయర్కి 12% వడ్డీ. 3 ఇయర్స్ కాబట్టి 12 ఇంటూ 3 ఎంత అవుతుంది? 36. మొత్తం 3 సంవత్సరాలకు వడ్డీ ఎంత అవుతుందంటే 36 కాబట్టి అసలు ప్లస్ వడ్డీ 100 + 36 136% ఎంత అని డైరెక్ట్గా చేయాలంటే సేమ్ 136/100 ఇంటూ 1200 వేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఈ విధంగా కూడా చేయొచ్చు మనం. ఇది ఒక మోడల్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ సమ్ చూద్దాం. 12/16ను శాతంలోకి మార్చగా అన్నాడు. 12/16 16 మార్క్స్కి ఎగ్జామ్ అయితే 12 మార్క్స్ వచ్చాయనుకుంటే 100కి ఎన్ని మార్క్స్ వస్తాయని అడిగినట్లు లెక్క అనమాట. దీనికి మనం ఏం చేయక్కర్లేదు, సింపుల్గా ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 4 3 4 4 4 1 425 75%. ఓకే, ఫోర్త్ సమ్ చూద్దాం. వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో రూ. 3300 కొన్నది. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత అన్నాడు. వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు 100% అనుకుంటే 100% ఇది ఎంతో మనకు తెలియదు, ఇదే కొనుక్కోవాలి. అయితే వ్యాట్ కలిపాక దీనిపై వ్యాట్ 10% కలిపితే ఎంత అవుతుంది? 100 + 10 110. వ్యాట్ కలిపాక దీని యొక్క ఖరీదు 3300.
వ్యాట్ కలిపాక ఎంత అయితే వ్యాట్ కలపకముందు ఎంత అని అడిగాడు. 110% ఈజ్ ఈక్వల్ 3300 అయితే 100% ఎంత అన్నాడు. 110% కన్నా 100% తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇచ్చిన వాల్యూ. ఇప్పుడు చూడండి 0 0 11 1s 11 3s 30 ఇది కూడా 3000. ఆన్సర్ 3000. ఇప్పుడు మనం 5th సమ్ చూద్దాం. ఒక పూలకుండీ ఖరీదు రూ. 120. దుకాణదారుడు దానిని 10% నష్టానికి అమ్మిన ఎడల దాని అమ్మిన ధర ఎంత అన్నాడు. అయితే దాని యొక్క ఖరీదు ఎంత? ఖరీదు 120 అంటే 100% 120 అయితే 10% నష్టానికి అన్నాడు. 10% నష్టం అంటే మనం 100 రూపాయలకు కొని 10 రూపాయలు నష్టానికి అమ్మితే ఎంతకు అమ్ముతాం? 90 రూపాయలకి అమ్మేసినట్టు అనమాట. సేమ్ ఇక్కడ అంతే. 100% కొని 10% నష్టం అంటే ఉంటే అయితే 100% 120 అయితే 90% ఎంత? 90% అంటే 90% దీనికన్నా తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇచ్చిన వాల్యూ. 0 0 0 0 12 9s 108. ఆన్సర్ 108. ఆప్షన్ బి. ఓకే, ఇప్పుడు మనం 6th సమ్ చూద్దాం. ఒక వస్తువు ప్రకటన వెల 840 మరియు అమ్మకపు వెల 714 అయిన రుసుము శాతం ఎంత అన్నాడు. అయితే ప్రకటన వెల అమ్మకం వెల చూడండి. ప్రకటన వెల 840 ఇచ్చాడు, అమ్మకం వెల 714. అయితే రుసుము ఎంతో తెలుసుకోవాలి. ఫస్ట్ రుసుము అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? డిస్కౌంట్ 840 నుండి 714 తీయాలి. తీస్తే మనకు 126 వస్తుంది. ఇది రుసుము. రుసుము ఎంత అయితే వాడు ఏమన్నాడు? రుసుము శాతం అన్నాడు. రుసుము శాతం అంటే రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100 కాబట్టి 126 బై ప్రకటన వెల 840 ఇంటూ 100. 0 0 42 2s 42 3s 2 1s 2 5s 5 3s 15 అంటే ఆన్సర్ 15. ఆప్షన్ డి. ఓకే, ఇప్పుడు మనం 7th సమ్ చూద్దాం. 30 నిమిషాలు 1 and 1/2 గంటలకు గల నిష్పత్తి ఎంత అన్నాడు. 30 నిమిషాలు ఈజ్ 1 and 1/2 గంటలు. ఈ మన నిష్పత్తిని పోల్చేటప్పుడు రెండు కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి. అయితే ఇది నిమిషాలు కాబట్టి దీన్ని కూడా నిమిషాల్లోకి మారుద్దాం. 30 ఈజ్ నిమిషాల్లోకి మారిస్తే 1 గంట ప్లస్ అరగంట. 1 గంటకి ఎన్ని? లేదా డైరెక్ట్గా మార్చేద్దాం. 2 1s 2 3/2 కదా. 1 గంటకి 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 60 2 1s 30s అంత ఎంత వచ్చింది? 90. 30 90 అయితే 0 0 3 1s 3 3s అంటే 1:3. ఆన్సర్ 1:3. ఆప్షన్ సి. ఓకే, ఇప్పుడు మనం 8th సమ్ చూద్దాం. పి అసలు, ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన అర్ధ సంవత్సరమునకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తం ఎంత అన్నాడు. అసలు ఎంత? పి. వడ్డీ రేటు ఆర్, కాల వ్యవధి ఎన్. అయితే ఇది చక్రవడ్డీ అనమాట. అర్ధ సంవత్సరంకి ఒకసారి అలా లెక్కిస్తూ ఉన్నాడు అంటే చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేసి. అయితే అర్ధ సంవత్సరంకి ఇది సంవత్సరానికి వడ్డీ ఆర్. అయితే అర్ధ సంవత్సరంకి వడ్డీ ఎంత అవుతుంది? హాఫ్ ఇయర్కి r/2 వడ్డీ రేటు r/2 అవుతుంది. పి అసలు మారదు, కాల వ్యవధి ఎన్. ఇలా ఇస్తే దీని యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. పి ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ ఎన్.
హోల్ పవర్ n. అయితే చూడండి p ఇంటూ 1 ప్లస్ r వాల్యూ r/2 ఇంటూ 1/100 హోల్ పవర్ n. p ఇంటూ 1 ప్లస్ r/200 హోల్ పవర్ n. ఇది ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ డి. ఓకే, ఇప్పుడు మనం 9th సమ్ చూద్దాం. బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక యాస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత ఎంత అన్నాడు. అయితే మొత్తం పేక ముక్కలు ఎన్ని అన్నాడు? 52. అంటే మొత్తం పర్యవసానాలు ఒక 52 పేక ముక్కల నుండి ఒక ముక్క తీస్తే అది యాస్ అంటే మన ఆసు అంటాం, ఆసు ముక్క అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. అయితే మొత్తం ముక్కలు ఎన్ని ఉంటాయి? 52 పర్యవసానాలు. దీనిలో ఆసు ముక్కలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే అవకాశం ఉండే ఆసు ముక్కలు 4 ఉంటాయి కాబట్టి మొత్తం 52 హారంలో వేయాలి. ఆసు ముక్కలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి అది లవంలో వేయాలి. వేస్తే సరిపోతుంది. 4/52 4 1 4 1 4 3 అంటే 1/13 1/13 అవుతుంది, అంటే 3. ఓకే, ఇప్పుడు ఆసు మొక్క ఇచ్చారు కాబట్టి ఇలా ఆసు కాకుండా రాణి, రాజు, జే లేదా 2 3 4 ఇలా బ్యాక్ మొక్కలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎన్ని ఉంటాయో మీరు తెలుసుకుంటే ఈజీగా ఇంక ఏ మొక్క ఇచ్చినా సరే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు అనమాట. అవి ఒకసారి మీరు తెలుసుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు మనం 10th సమ్ చూద్దాం. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత అన్నాడు. పాచిక మనం వైకుంఠపాలి ఆటలో చూస్తాం, డైస్. అందులో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయి. ఇలా వేసినప్పుడు పైన వచ్చే నెంబరు ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. అయితే ఇందులో ప్రధాన సంఖ్య ఏంటి ఫస్ట్ చూద్దాం. 2 3 5 3 నెంబర్లు. అయితే ఈ పాచికలో మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 6. మొత్తం పర్యవసానాలు 6. ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 3 అంటే 3/6 కాబట్టి 3 1 3 2 1/2 ఆన్సర్ 1/2. ఓకే, ఇప్పుడు మనం 10 సమ్ చూసాం. అర్థమెటిక్ అంకగణితం నుండి ప్రీవియస్ టెట్లో ఇచ్చినవి. అయితే ఈ మోడల్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో యాజ్ ఈజ్ గా ఉన్నవే ఇచ్చాడు వాడు. ఇప్పుడు అక్టోబర్లో జరగబోయే టెట్కి కూడాను మీరేంటంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న సమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక నోట్బుక్ పెట్టుకునే ఉంటారు. సమ్ దాని ఆన్సర్ అలా ఉంటూనే ఉంటుంది. మీరు అన్ని ప్రాక్టీస్ చేయడం కన్నా ఆ నోట్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి అలా చదివేయండి. సమ్ అది ఏ మోడల్ ఎలా చేశారని చెప్పేసి అలా కళ్ళతో అలా చదివేస్తే మీకు టైం ఎక్కువ సేవ్ అవుతుంది, ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు యూజీ అకాడమీ వారు నిర్వహించే ప్రతి డైలీ టెస్ట్ లో కూడా మీరు చూస్తే ఇలాగే టాపిక్ వైజ్, ఇప్పుడు దీంట్లో చూస్తే ప్రతి టాపిక్ నుండి కూడా డైలీ టెస్ట్ లో 10 సమ్స్ ఇస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన మోడల్సే కాబట్టి ఆ ఎగ్జామ్స్ ని మీరు రోజు అటెండ్ చేయండి. అలాగే టెక్స్ట్ బుక్ ని కూడా బాగా చదవండి. టెట్ లో ఎక్కువ స్కోర్ సాధించాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.